హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిపెక్ ప్రాజెక్ట్ ఇతర పనుల నిమిత్తం పాక్లో వేల మంది చైనీయులు నివసిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన ఉగ్రదాడుల్లో పలువురు చైనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమ దేశ పౌరుల భద్రత కోసం డ్రాగన్ ప్రైవేట్ కంపెనీల సాయం తీసుకుంటోంది. ఇంజనీర్లు, ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని రక్షణ కల్పించేందుకు 3 ప్రైవేట్ కంపెనీల భద్రతా బలగాలు పాక్కు వెళ్లనున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ మిలిటరీ కాంట్రాక్ట్ చైనా సంతకం చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం నిమిత్తం పాక్లో 30,000 మంది చైనీయులు పనిచేస్తున్నారు. గత నెల 6న బలూచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 2 చైనీయులు మృతి చెందారు. గతంలోనూ పలు సందర్భాల్లో వారిపై దాడులు జరిగాయి. 2021లో ఓ బస్సులో పేలుడు సంభవించింది. 9 మంది ఆ దేశానికి చెందినవారు మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తునకు బీజింగ్ అప్పట్లో ఓ బృందాన్ని కూడా పంపించింది. బాధిత కుటుంబాలకు పాకిస్తాన్ ప్రభుత్వం లక్షల్లో పరిహారం చెల్లించింది. గతేడాది ఆగస్టులో బలూచిస్తాన్ ప్రావిన్స్లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్పై సాయుధ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 2021లో కరాచీ యూనివర్సిటీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 3 చైనీస్ టీచర్లు, పాక్కు చెందిన వ్యాన్ డ్రైవర్ మృతి చెందారు. పాకిస్తాన్లో రోడ్డు, రైలు మార్గాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు గ్వదార్ పోర్ట్ నుంచి చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్ వరకు రవాణా మార్గాన్ని అనుసంధానం చేయడం కోసం 2013లో ఈ సిపెక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సిపెక్ ప్రాజెక్ట్ చేపట్టడంపై భారత్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బలూచిస్తాన్ మీదుగా సాగుతున్న సిపెక్ తమ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై, ముఖ్యంగా చైనీయులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. సిపెక్లో భాగమైన అరేబియా సముద్రంలోని గ్వాదర్ పోర్ట్ సైతం బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఉంది. బలూచ్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణిచివేస్తుండటంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తమ పౌరుల రక్షణ కోసం చైనా బలగాలను మోహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ జనరల్ లీ జియామింగ్ను పాక్ ఘనంగా సత్కరించింది. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన నిషాన్ ఇ ఇమ్రియాజ్ను లీ జియామింగ్కు అందజేసింది. ఇరు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే పాక్ లీ జియామింగ్లు పాక్ ఈ గౌరవం అందజేసింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, ఆర్మీ చీఫ్లు, పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గతంలో ఈ గౌరవాన్ని భారత్కు చెందిన దివంగత నటుడు దిలీప్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్తానీ ప్రభుత్వ ఏజెన్సీ ఏపీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ పురస్కారం జనరల్ లీ జియోమింగ్ 4 దశాబ్దాల కెరీర్కు ఇది తగిన గుర్తింపు లాంటిది అని అన్నారు. చైనా మిలిటరీకి అతను చేసిన గణనీయమైన సహకారం మరువలేనిదన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని